క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున ఒక ఉపదేశం ఏమిటంటే ఈస్టర్ పండుగ క్రైస్తవులు ఆరాధించవచ్చా? గ్రీక్ రోమన్ దేవతల కలయిక వారి యొక్క ఆచారాలు క్రైస్తవంలోనికి వచ్చాయి. క్రీస్తు పూర్వము రోమా పట్టణము ఏర్పడిన దగ్గర నుంచి 750 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ దగ్గర నుంచి ఈ యొక్క రోమన్ సామ్రాజ్యంలో అనేకమైన దేవతలను పూజించారు వారి యొక్క పూర్వీకులు. వారి యొక్క ఆచారాలు క్రైస్తవులకు వచ్చాయి కనుక పండుగను పాటించవద్దు అని పరిశీలన చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అంగార గ్రహం మరియు శుక్రుడు వారి దైవిక పూర్వీకురాళ్ళు. వారికి ఒక బలిపీఠం కూడా ఉంది. లూపేరులో ఒక తోడేలు ద్వారా పాలు తాగుతున్న దేవుడు టిబెరినస్, తండ్రి టైబర్, వీరి దేవుళ్ళ కథ ఇలా ఉంది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, రోమన్ రాజ్యాన్ని లేక పట్టణాన్ని స్థాపించిన వారు రోమ్లస్ లేక అతని యొక్క తమ్ముడు రెమస్, వీరిద్దరు కౌల పిల్లలు. సోదరుణ్ణి హత్య చేసిన తర్వాత రోమ్లస్ అనే ఒక వ్యక్తి ఆ యొక్క పట్టణాన్ని స్థాపించాడు రోమా కొండల మీద. వీరి యొక్క దేవుళ్ళు ఎవరు అంటే ఇలా ఉన్నాయి: ఆకాశరాణి, డయానా, కిరినస్, మిత్రాస్, కాస్టర్, హెర్క్లస్, డయానిసస్, అవైంటైన్, ట్రయాడ్, లిబర్, పొలాక్స్. గ్రీకు దేవుళ్ళు దేవతలు: జూస్, పోసిడాన్, హెడస్, హెరా, ఎథినా, అపోలో, ఆర్టెమిస్, ఆఫ్రోడైట్. ఈ దేవుళ్ళ దేవతల విగ్రహారాధన. ఈ దేవతలను యూదులు గాని క్రైస్తవులు గాని ఎట్టి పరిస్థితులలో పూజింపకూడదు, నమస్కరించకూడదు, సాగిలపడకూడదు, వాటిని అసలు జ్ఞాపకం కూడా చేసుకోకూడదు. లోకంలో ఉన్నదంతా ఈ లోకాశ, నేత్రాశ, జీవటము మాత్రమే. ఇవన్నీ కూడా సృజించబడినవి. వారు దేవుళ్ళుగా ఆకాశంలో ఉన్నాయి కానీ, భూమి మీద ఉన్నాయి కానీ, పదార్థాలు కానీ, రాయి కానీ, రప్ప కానీ చేసుకొని వారు పూజ చేసి ఆ పూజ విధానాన్ని క్రైస్తవులను తీసుకొని వచ్చారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది సరైన పండుగ కాదు. దినాలు, మాసాలు, ఉత్సవాలు, సంవత్సరాలు, ఉత్సవకాలాలు చేయొద్దు అని అపోస్తులుడైన పౌలు గారు క్లుప్తంగా తెలియజేశాడు మనకు. చేస్తే ఏమవుద్ది అంటే క్రీస్తు నుండి, దేవుడి నుండి వేరైపోతారు. అందుకే పండుగ ఈస్టర్ చేయొద్దు అని నేను చెప్తున్నాను. ఆ పండుగ ఏర్పడమే విగ్రహారాధనతో ముడిపడి ఉంది కనుక ఆ పండుగ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది అన్య ఆరాధన. పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, అందరూ ఒక చోట భోజనం చేయడము, ఆనందించడము, సంతోషించడము, అనేకమైన విధాలుగా ఇచ్చిపుచ్చుకోవడాలు నిజమైన పండుగ కాదు. నిజమైన పండుగ ఏమిటంటే ప్రతిరోజు, ప్రతి నిమిషము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంలో ఆనందించడమే, దేవునితోనే ఆనందించడమే. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమాని వాళ్ళ కొరకు, నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడని ఆయన గురించి అనేకమైన విషయాలు తెలుసుకొని రోజు రోజు రూపాంతరం చెందడమే నిజమైన పండుగ. ప్రేమైన దేవుడి బిడ్డలారా, పునరుత్థాన దినము పాటిస్తున్నాం కదా, వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఒక్కొక్క చర్చిలలో ఒక రకంగా పునరుత్థాన దినం పాటిస్తున్నాం. మనం అందరం కూడా రొట్టె ద్రాక్ష రసంలో మనం చేస్తున్నాం. అయితే మళ్ళీ మనకు నిజమైన పండుగ ఏమిటంటే ఈ యొక్క క్షయమైన ఈ శరీరం ఏదైతే ఉందో దీని మీద అక్షయకరమైన శరీరం వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వస్తాడు. దేవుడు పంపిస్తాడు ఆయనను రెండవసారి ఈ యొక్క భూమికి పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు భూమికి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడినారో, క్రీస్తు మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా ఒక నూతనమైన మంచి పండుగ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పండుగ ఎలా ఉంటదంటే ఆకలి దప్పులు ఉండవు, ఒక మహిమ శరీరం ఉంటది, దేవదూతల వలె ఉంటారు. దేవుని యొక్క నామం ధరించుకొని ఉన్న యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చొని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన పరిపాలన చేసే క్రమంలో 12 మంది శిష్యులు, వారికి పీఠాలు ఇవ్వబడతాయి. మనమందరం కూడా యాజకులము, పరిశుద్ధులము, యాజకులము, దేవుని యొక్క పిల్లలము, మనము రాజులము, యాజకులము మనము. దేవుడు అంత గొప్ప ఆధిక్యత
క్రీస్తు ద్వారా మనందరికి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అనేకులు కుమారులు కావాలని దేవుడు కోరి జగత్తు పునాది వేయబడక మునిపే మనం పాపం చేస్తాం. పాపం వల్ల మరణం వస్తుంది. ఆ మరణం విరుగుడు యేసుక్రీస్తు ప్రభువును 2000 సంవత్సరాలుగా పంపించారు. ఆయన ద్వారా మన పాపాలను తీసేసి పవిత్రపరిచి క్రీస్తు రక్తంలో కడిగి మనకు నిత్య జీవం ద్వారా ఇస్తున్నారు. మనము వారము లేక నెలకొకసారి క్రీస్తు బలలో చేయి వేసుకుంటూ నిరీక్షణ కలిగిన నిత్య జీవం అనే ఒక పంట ఏదైతే ఉందో పరలోక రాజ్యం గురించి ఎదుగుద్దాం. యేసుక్రీస్తు ఆయన రెండవసారి వచ్చేది ఉంది. రెండవ రాకడ గురించి చాలా జాగ్రత్త కలిగి, నిరీక్షణ కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, పవిత్రమైన మనసు కలిగి ఎల్లప్పుడూ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, నిత్య జీవం కోసం ఎదురు చూస్తూ, క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తూ, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకంగా నిర్దోషంగా ఉండే ప్రయత్నం చేస్తే అదే పండుగ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనము క్రీస్తు ఎలాగూ ఈ లోకాన్ని, శరీరాన్ని జయించి దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని ఆయన దేవుని యొక్క పిలుపు కొరకు ఈ భూమి మీదకి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక మనము యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ యొక్క పాడయ్యే శరీరం మీద మహిమ కలిగిన శరీరం వస్తుందా అని మనం ఎదురు చూడాలి. ఒక 10వ తరగతి పరీక్ష రాసే వ్యక్తి ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలని అనుకుంటాడు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేవాడు డిగ్రీలోకి వెళ్ళాలనుకుంటాడు. డిగ్రీ పరీక్ష రాసేవాడు పీజీలోకి వెళ్ళాలనుకుంటాడు. పీజీ పరీక్ష రాసేవాడు ఇంకా పిహెచ్డీలోకి వెళ్ళాలనుకుంటాడు. ఇక అదే లాస్ట్ ఫైనల్. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైనవి మనం అనుభవించాం. ఒకవేళ అవి దేవునికి ఇష్టంగా లేనట్టయి ఉంటే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నట్టయి ఉంటే, ఈ ఆచారాలు, ఈ కట్టుబాట్లు ఏమైతే ఉన్నాయో, ఈ లోకానుసారమైన పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని త్యజించి వాటిని మన శరీరం నుంచి దూరపరిచి మన ఆత్మకు ఏమైనా మురికి అంటుతుందా, అపవిత్రత అంటుకుంటుందా అని చూసుకొని వాటిని మన యొద్దకు చేరకుండా మన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకొని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును కనుగొంటాడు కదా, పాతాళముకు పోవద్దని. కనుక మనం బుద్ధిమంతులుగా ఉండి పరమునకు పోవు మార్గాన్ని మనము అన్వేషించినట్టయితే ఉంటే క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూసినట్టే. అప్పుడే నిజమైన పండుగ. క్రీస్తు దేవునితో ఆనందించే గొప్ప అవకాశం మనకు వస్తుంది కనుక ఈ పండుగలను, మాసాలు, ఉత్సవాలను, ఉత్సవ కాలములను, దినములను ఆచరించకుండా ఉండి దేవుని నుంచి వచ్చే ఆ శక్తి కలిగిన వాక్యాన్ని అనుసరించి అనేక మందికి మాదిరికమైన జీవితం జీవించి దేవుని కృపను పొందవలసిందిగా ప్రభుపేట కోర్టు కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న మీరు అందరు ధనియులు. ఈ మాటలు అందరూ మీ వెంకట్లో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో వచ్చిన ప్రతి మాట మీ పిల్లలకు బోధించారు. వాటి ప్రకారంగా జీవించిన కృప పొందే విధంగా సాయం చేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.